ओम शांति 1/12/2021। मीठे बच्चे, क्रोध भी बहुत बड़ा कांटा है। इससे बहुतों को दुख मिलता है। इसलिए इस कांटे को निकाल सच्चे सच्चे फूल बनो। మధురమైన పిల్లలు, క్రోధం కూడా చాలా పెద్ద ముళ్ళు. దీని ద్వారా అనేక మందికి దుఃఖం లభిస్తుంది. అందువల్ల ఈ ముళ్ళును తొలగించి సత్యాతి సత్యమైన పుష్పం వలె అవ్వండి. ప్రశ్న: कांटों से फूल बनने वाले बच्चों को बाप कौन से धैर्य देते हैं? ముళ్ళ నుంచి పుష్పాలుగా అయ్యే పిల్లలకు బాబా ఎటువంటి ధైర్యాన్ని ఇస్తున్నారు? जवाबु: बच्चे, अभी तक कांटे से फूल बनने में जो माया विघ्न डालती है, ये विघ्न एक दिन ख़त्म हो जाएंगे. పిల్లలు, ఇప్పటి వరకు ముళ్ళ నుంచి పుష్పాలు కావటంలో మాయ ఏదైతే విఘ్నాలు వేస్తుందో ఈ విఘ్నాలు ఏదో ఒకరోజు సమాప్తమైపోతాయి. తుమ్ సబ్ స్వర్గ్ మే చలే జాయేంగే. మీరంతా స్వర్గంలోకి వెళ్ళిపోతారు. ఏ కలియుగి కాంటే ఖతం హో జాయేంగే. ఈ కలియుగి ముళ్ళు సమాప్తమైపోతాయి. బాప్నే తుమ్హే సంగం యుగి పాట్ మే డాలా హే. బాబా మిమ్మల్ని సంగం యుగి కుండలో వేశారు. మాయా బల్ మూర్ఛా దేती है, लेकिन ज्ञान का बीज अविनाशी है. ఏ బీజ్ వినాశ్ నహీ హో సక్తా. మాయ బలే ముడుచుకుపోయేలా చేస్తుంది, కానీ జ్ఞానం యొక్క బీజము అవినాశి. ఈ బీజము ఎప్పటికీ వినాశనం కాదు. గీత హై, నా వహ్ హమ్సే జుదా హోంగే. వారు మా నుంచి విడిపోరు. ఓం శాంతి. शिव बाबा ब्रह्मा के तन से मीठे मीठे सिखी लथे रूहानी बच्चों प्रति गुह्य राज व ज्ञान समझा रहे हैं. शिव बाबा బ్రహ్మ యొక్క తనువు ద్వారా మధురాతి మధురమైన అపురూపమైన గారాల ఆత్మిక పిల్లల పట్ల గుహ్య రహస్యం లేక జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. एक तो बच्चों ने गीत सुना कि बाबा हम आपके ऊपर बलि चढ़ेंगे, बल कितने भी सितम सहन करना पड़े. ఒక పక్కన పిల్లలు పాట విన్నారు. అంటారు, బాబా మేము మీ పైన బలి అవుతాం. భలే ఎన్ని కష్టాలు సహించాల్సి వచ్చినా సరే. సితం క్యూ హోతే హై. కష్టాలు ఎందుకుంటాయి? क्योंकि मनुष्यों को जहर नहीं मिलता. ఎందుకంటే మనుషులకు వికారాలు లభించకపోవటం వల్ల. ये तो बच्चे जानते हैं कि हम ना आत्मा को ना परमात्मा को जानते थे. ఇది కూడా పిల్లలకి తెలుసు కదా. మాకు ఆత్మ గురించి కానీ పరమాత్మ గురించి కానీ తెలీదు. ना अपने आप को ना बाप को जानते थे. इसलिए जैसे जानवर बुद्धि थे, స్వయం గురించి తెలీదు, బాబా గురించి తెలీదు. అందువల్ల బుద్ధి జంతువుల బుద్ధిలా ఉండేది. लौकिक संबंध में तो अपने को जानते हैं, बाप को भी जानते हैं. లౌకిక సంబంధంలో అయితే స్వయాన్ని తెలుసుకుంటారు, బాబాను కూడా తెలుసుకుంటారు, తండ్రిని కూడా తెలుసుకుంటారు. इस समय के मनुष्य अपने को और पारलौकिक बाप को बिल्कुल ही नहीं जानते हैं. కానీ ఈ సమయంలో మనుషులు తమ గురించి కానీ పారలౌకిక తండ్రి గురించి కానీ కొంచెం కూడా తెలుసుకోరు. कह देते हैं परमात्मा का तो कोई नाम रूप देश काल है ही नहीं. అంటారు, పరమాత్మకి ఏమీ నామరూప దేశకాలాలు లేవు. तो फिर आत्मा का भी नहीं होना चाहिए. మరి ఆత్మకు కూడా ఉండకూడదు. ఆత్మ को भी वे लोग जानते ही नहीं. ఆత్మ గురించి వారికి ఎవ్వరికీ తెలీదు. कह देते आत्मा सो परमात्मा. అంటారు, ఆత్మే పరమాత్మని. అభి తుమ్నే జానా హే. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. वो तो सिर्फ नाम मात्र कह देते हैं आत्मा और जीव है. వారు కేవలం నామమాత్రంగా అంటారు
ఆత్మ మరియు జీవము అని. ఆత్మ అవినాశీ హై, జీవ్ వినాశీ హై. ఆత్మ అవినాశీ, జీవం వినాశీ. अच्छा आत्मा क्या चीज़ है, उनका रूप रंग क्या है. अच्छा ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మ యొక్క రూపము రంగు ఎలా ఉంటాయి. नाम तो जानते हैं कि आत्मा है, परंतु वो कैसी है, क्या करती है, कैसे कैसे पाठ बजाती है. పేరైతే తెలుసు ఆత్మ అని, కానీ అది ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, ఎలా ఎలా పాత్రని అభినయిస్తుందో, ఎంత సమయం పాత్రని అభినయిస్తుందో, इस आत्मा की नॉलेज का कोई వర్ణన్ करना सके. ఈ ఆత్మ జ్ఞానాన్ని ఎవ్వరూ కూడా వర్ణించలేరు. అవి तुम जानते हो, ఆత్మ छोटा స్టార్ है. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఆత్మ ఒక చిన్న నక్షత్రం. ఆత్మ में ही सारा 84 जन्मों का पाठ అవినాశీ నూందా హువా హై. ఆత్మలోనే మొత్తం 84 జన్మల పాత్ర, అవినాశీ పాత్ర ఫిక్స్ అయి ఉంది. శంకరాచార్య की आत्मा भी अपना पाठ बजा रही है. శంకరాచార్యుల ఆత్మ కూడా తన పాత్రని అభినయిస్తుంది. ఏ भी कोई नहीं जानते कि आत्मा कैसे सतो प्रदान फिर सतो रजो तमो में आती है. ఇది కూడా ఎవరికీ తెలీదు, ఆత్మ ఏ విధంగా సతో ప్రధానం నుండి సతో రజో తమోలోకి వస్తుంది అని. सिर्फ कह देते हैं ब्रुकुटी के बीच चमकता है अजब सितारा. కేవలం అంటారు బ్రుకుటి మధ్యలో మెరిసే అద్భుతమైన నక్షత్రము అని. బస్ और कुछ नहीं जानते, బస్ ఇంకేమీ తెలియదు. ఆత్మ को नहीं जाना గోయా పరమాత్మ को नहीं जाना. ఆత్మ గురించి తెలుసుకోలేదు అంటే పరమాత్మ గురించి కూడా తెలుసుకోలేనట్లే. ఈ సమయ ఎహే కాంటోం కా జంగల్. ఈ సమయంలో ఇది ముళ్ళ అడవి, అందరూ ముళ్ళుగా ఉన్నారు. నా రచయిత పరంపిత పరమాత్మ को जानते हैं, నా రచన के ఆది మధ్య అంత को जानते हैं. రచయిత అయిన పరంపిత పరమాత్మ గురించి తెలీదు, రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి కూడా తెలీదు. तुम बच्चे आत्मा और परमात्मा को जानते हो, सो भी नंबरवार पुरुषार्थ अनुसार. కానీ పిల్లలైన మీరు ఆత్మ గురించి పరమాత్మ గురించి తెలుసుకున్నారు, సో అది కూడా నంబర్వార్ పురుషార్థానుసారం. बहुत बच्चे हैं जो యథార్థ రీతి नहीं जानते. చాలామంది పిల్లలున్నారు కానీ యథార్థంగా తెలుసుకోలేదు. देह अभिमान रहने के कारण पूरी धारणा नहीं होती है. దేహాభిమానంలో ఉన్న కారణంగా పూర్తి ధారణ జరగట్లేదు. నంబర్ వార్ తో హేనా, నంబర్ వార్గా ఉంటారు కదా. పూछते हैं బాబా ऐसे क्यों है, అడుగుతారు బాబా ఇలా ఎందుకుంది అని. బాబా कहते हैं बच्चे ఏ రాజధాని స్థాపన हो रही है. బాబా అంటున్నారు పిల్లలు, ఈ రాజధాని స్థాపన జరుగుతుంది. इसमें सब प्रकार के जरूर चाहिए. ఇందులో అన్ని రకాల వాళ్ళు తప్పకుండా కావాలి. పత్తర్ బుద్ధి హో తబ్ తో కమ్ సే కమ్ పద్ పాయే. రాతి బుద్ధి లేనప్పటికీ తక్కువలో తక్కువ పదవిని పొందుతారు. అగర్ ఖుద్ జాన్తే హో తో ఔరోं को भी समझाए. ఒకవేళ స్వయం తెలుసుకున్నట్లయితేనే ఇతరులకు తెలియచేయగలరు. तुम कहेंगे आगे चलकर समझाने लग पड़ेंगे, परंतु ऐसे भी कोई चाहिए तब तो कम पद मिलेगा ना. మీరంటారు ముందుకు వెళ్ళేసరికి తెలియచేయటంలో నిమగ్నం అవుతారు, కానీ ఇలా ఎవరైనా కావాలి, అప్పుడే తక్కువ పదవి లభిస్తుంది. కహా రాజా
కహా ప్రజా కిట్నా ఫర్క్ హై, ఎక్కడ రాజులు ఎక్కడ ప్రజలు ఎంత తేడా ఉంది. యహా తో రాజా ప్రజా సబ్కో దుఃఖ్ హై, ఇక్కడ రాజులకి ప్రజలకి అందరికీ దుఃఖం ఉంది. సత్యుగ్ మే నా రాజా కో దుఃఖ్ నా ప్రజా కో, పరంతు మర్తబే మే ఫర్క్ హై, సతయుగంలో రాజుకి దుఃఖం ఉండదు ప్రజలకి దుఃఖం ఉండదు, కానీ పదవుల్లో తేడా ఉంటుంది. పూరీ धारणा न होने के कारण किसको समझा नहीं सकते हैं, పూర్తి ధారణ లేని కారణంగా ఇతరులకు తెలియచేయలేరు. ఫిర్ కోయి నా కోయి కాంటా లగ్తా రహేగా, తిరిగి ఏదో ఒక ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటుంది. కభీ లోభ్ కా కభీ మోహ్ కా భూతోं की ప్రవేశతా హోతీ రహేగి, అప్పుడప్పుడు లోభము అప్పుడప్పుడు మోహము భూతాల యొక్క ప్రవేశత జరుగుతూ ఉంటుంది. ఏ బీ హోనా హే జరూర్, ఇది కూడా తప్పకుండా జరుగుతుంది. తుమ్ హో ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారియా, మీరు ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులు. ప్రజాపిత కా బాప్ కౌన్, మరి ప్రజాపితకు తండ్రి ఎవరు? శివ్ బాబా. బాకీ శివ్ కా బాప్ కోయి హోతా నహీ, కానీ శివుడికి తండ్రి ఎవరూ లేరు. ఏ బ్రహ్మ విష్ణు శంకర్ బి శివ్కి రచన హే, ఈ బ్రహ్మ విష్ణు శంకరులు కూడా శివుడి యొక్క రచనే. తో సబ్ హో గయి ఆత్మాయే, అందరూ ఆత్మలు. పరం పిత పరమాత్మ ఏక్ హై, పరంపిత పరమాత్మ ఒక్కరే. బ్రహ్మ విష్ణు శంకర్ अथवा लक्ष्मी नारायण आदि कोई भी मनुष्य आत्मा से कभी गति सद्गति का वर्षा मिल नहीं सकता. ब्रह्मा विष्णु శంకరులు లేక లక్ష్మీ నారాయణులు ఏ మనుష్యాత్మల నుండి ఎప్పుడూ కూడా గతి సద్గతి యొక్క వారసత్వం లభించదు. मनुष्य न आत्मा को यथार्थ जानते हैं न परमात्मा को जानते हैं. మనుషులకు ఆత్మ గురించి యథార్థంగా తెలీదు, పరమాత్మ గురించి కూడా యథార్థంగా తెలీదు. ఏక్ పరంపిత పరమాత్మ హీ ఆత్మ కా రియలైజేషన్ కరా సక్తే హై, ఒక్క పరంపిత పరమాత్మయే ఆత్మ యొక్క అనుభూతి చేయించగలరు. జ్ఞాన్ సే సద్గతి హోతీ హై, జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. జ్ఞాన్తో ఏక్ బాప్ హీ దేతే హై, జ్ఞానమైతే ఒక్క బాబాయే ఇస్తారు. కోయి కోయి బచ్చే ఫిర్ भी యజ్ఞ की స్థూల్ సేవా भी बहुत करते हैं. కొంతమంది పిల్లలు యజ్ఞం యొక్క స్థూల సేవ చాలా చేస్తారు. ఈ సబ్జెక్ట్ సే హీ మార్క్స్ మిల్తీ హై, ఈ సబ్జెక్ట్ ద్వారా కూడా మార్కులు లభిస్తాయి. अब तुम बच्चों को बाप अमर कथा तेजरी की कथा सुनाते हैं. ఇప్పుడు పిల్లలేని మీకు బాబా అమర కథ మూడో నేత్రం యొక్క కథ వినిపిస్తున్నారు. ఏ వాస్తవ మే కథ నహీ హై, యహ్ హై రూహానీ జ్ఞాన్, ఇది వాస్తవానికి కథలు కావు, ఇది ఆత్మిక జ్ఞానము. అప్నే కో और बाप को जानना, స్వయాన్ని మరియు తండ్రిని తెలుసుకోవాలి. वो तो कह देते हैं जैसे पानी से बुदबुदा निकलता है फिर समा जाता है, వారు అంటారు ఎలాగైతే నీటి నుంచి బుడగలు వస్తాయి తిరిగి అందులో ఇమిడిపోతాయి. हम ब्रह्मा से पैदा हो पाठ बजाए फिर ब्रह्म में लीन हो जाते हैं या ब्रह्म ही बन जाते हैं. వారు అంటారు మేము బ్రహ్మ నుంచిలో లీనమైపోతాం, బ్రహ్మ నుంచి జన్మిస్తాము, పాత్రని అభినయిస్తాము, తిరిగి బ్రహ్మలో లీనమైపోతాం లేక బ్రహ్మగా అయిపోతాము. और कोई रचना और रचता का ज्ञान है ही नहीं, ఇంకెటువంటి రచన మరియు రచయిత యొక్క జ్ఞానమే లేదు. జ్ఞానంతో బాప్ హీ ఆకర్ సమझाते हैं, జ్ఞానమైతే బాబాయే వచ్చి తెలియచేస్తారు.
इनका नाम है शिव, वीर पेरु शिवा। फिर उनको कोई रुद्र भी कहते हैं, कोई పాప్ కటేశ్వర్ भी कहते हैं। కొంతమంది వారిని రుద్రుడు అని అంటారు, కొంతమంది పాప కటేశ్వరుడు అని అంటారు। అనేక్ నామ్ రఖ్ పూజా की సామాగ్రి బడా దే है। అనేక పేర్లు పెట్టి పూజా సామాగ్రిని పెంచేశారు। जो जो परमात्मा ने कर्तव्य किया है उस पर भिन्न भिन्न नाम रख बहुत मंदिर बना दिए हैं। ఎవరెవరికైతే పరమాత్మ ఏ ఏ కర్తవ్యాలైతే చేశారో ఆయన యొక్క కర్తవ్యాలు గుర్తుగా ఆయనకి రకరకాల పేర్లు పెట్టి చాలా మందిరాలు తయారు చేశారు। अब बाप कहते हैं ये है कांटों की दुनिया, విషయ సాగర్। ఇప్పుడు బాబా అంటున్నారు ఇది ముళ్ళ ప్రపంచం అంటే విషయ సాగరం। ఏ भी सबसे लिखाया जाता है कि ईश्वर सर्वव्यापी नहीं है। ఇది కూడా అందరికీ రాయటం జరుగుతుంది, ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని। బాప్ తో ఆకర్ భారత్ కో స్వర్గ్ బనాతే हैं। బాబా వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు। तो सारी दुनिया स्वर्ग बन जाती है, మొత్తం ప్రపంచం స్వర్గంగా తయారవుతుంది। ఏ भी किसकी बुद्धि में नहीं आता, ఇది కూడా ఎవరి బుద్ధిలోనూ రాదు। శాస్త్ర సబ్ है భక్తి के, ఇవన్నీ కూడా భక్తి యొక్క శాస్త్రాలు। బాకీ హరేక్ కో అప్నే అప్నే కామ్ కా జ్ఞాన్ है, కానీ మిగిలిన ప్రతి ఒక్కరికి తమ తమ పని యొక్క జ్ఞానం ఉంది। वाड़े को वाड़े का ज्ञान है, डॉक्टर को डॉक्टरी का ज्ञान है। బాబా అంటున్నారు కార్పెంటర్కి వడ్రంగి యొక్క జ్ఞానం ఉంటుంది, చెక్కలవి అవి ఎలా కొట్టాలి ఏం చేయాలి। డాక్టర్కి డాక్టరీ యొక్క జ్ఞానం ఉంటుంది, అంటే ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలో। కానీ ఇది ఆత్మిక జ్ఞానము। जो तो एक परमात्मा ही आकर देते हैं, ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఒక పరమాత్మే వచ్చి ఇస్తారు। मनुष्यों को ये पता ही नहीं कि परमात्मा किसको कहा जाता है, కానీ మనుషులకి ఇది తెలీదు అసలు పరమాత్మాని ఎవరిని అంటారు। గీతా మే శ్రీకృష్ణ కా నామ్ డాల్ దియా హై, గీతలో అయితే శ్రీకృష్ణుడు పేరు వేశారు। ముఖ్య బాత్ హీ హై యహ్, ముఖ్య విషయమే ఇది। माई बाप को खंडन कर दिया है, तो बाकी सब शास्त्र झूठे हो गए। తల్లి తండ్రిని ఖండించేశారు, సో మిగిలినవన్నీ శాస్త్రాలు అసత్యమైపోయాయి। झूठे पत्थरों की भी खानियाँ होती है, అసత్య రాళ్ల యొక్క ఖాణీలు కూడా ఉంటాయి। यह भी जैसे झूठे पत्थर है, ఇది కూడా ఎలా అంటే అబద్ధపు రాళ్లే। पारस बुद्धि वाले रहते हैं पारसपुरी सतयुग में, పారస బుద్ధి కలవారు పారసపురి సత్యుగంలో ఉంటారు। ఏ తో హే నరక్, దీని పేరే నరకము। బులాతే హే పతిత్ పావన్ आओ, तो जरूर पतित है, పిలుస్తారు హే పతిత పావన రా అని, తప్పకుండా పతితంగా ఉన్నారు। నరక్ और స్వర్గ్ दोनों भारत में ही है, స్వర్గ నరకాలు రెండు భారతదేశంలో ఉన్నాయి। कोई मरते हैं तो कहते हैं స్వర్గ్ గయా, ఎవరైనా చనిపోతే అంటారు స్వర్గస్థులయ్యారు అని। ఏ బుద్ధి में नहीं आता कि स्वर्ग तो सतयुग को कहा जाता है, ఇది బుద్ధిలోకి రాదు స్వర్గం అని సత్యుగాన్ని అంటారు। परमात्मा स्वर्ग की स्थापना करते हैं ना कि नरक की, परमात्मा स्वर्ग स्थापना చేస్తారు కానీ నరకాన్ని కాదు। रावण राज्य कब से शुरू होता है, ये भी किसको पता नहीं है। రావణ రాజ్యం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో ఇది కూడా ఎవ్వరికీ తెలియదు। बल शास्त्र बहुत पढ़ते हैं, ब्रह्मचर्य में भी रहते हैं, परंतु पैदा तो विकार से होते हैं ना। భలే శాస్త్రాలు చాలా చదువుతారు, బ్రహ్మచర్యంలో కూడా ఉంటారు, కానీ జన్మించడం వికారాల ద్వారానే జన్మిస్తారు కదా।
సాధు సన్యాసి भी साधना करते हैं. సాధు సన్యాసులు కూడా సాధన చేస్తారు. बाप से मुक्ति मांगते हैं क्योंकि చీచీ दुनिया में रहने नहीं चाहते हैं. బాబా నుండి కూడా ముక్తి అడుగుతారు, ఎందుకంటే చీచీ ప్రపంచంలో ఉండాలనుకోరు. अब बाप कहते हैं पहले आत्मा को जानो कि कैसे जन्म मरण में आती है. ఇప్పుడు బాబా అంటున్నారు ముందు ఆత్మ గురించి తెలుసుకోండి, ఏ విధంగా జనన మరణాల్లోకి వస్తుంది అని. कैसे सच्चे सोने में खाद पड़ती है, कैसे 84 జన్మों का पाठ बचाती है. ఏ విధంగా స్వచ్ఛమైన బంగారంలో మకిలి పడుతుంది, ఏ విధంగా 84 జన్మల పాత్ర అభినయిస్తుంది. सबसे जास्ती पाठ तुम्हारा है. जो देवी देवता थे वही पूरे 84 జన్మ లేతే హే. అన్నిటికన్నా ఎక్కువ పాత్ర మీదే అంటున్నారు బాబా. ఎందుకంటే ఎవరైతే దేవీ దేవతలు ఉండేవారో వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. లక్ష్మీ నారాయణ నే రాజ్య కియా, ఫిర్ కహా గయే. లక్ష్మీనారాయణులు రాజ్యం చేశారు, తిరిగి అది ఎక్కడికి వెళ్ళిపోయింది. ఉన్కి ఆత్మనే జరూర్ జన్మతో లియా హోగానా. వారి ఆత్మ తప్పకుండా జన్మ తీసుకుని ఉంటుంది కదా, ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికి తెలీదు. क्रिश्चियन लोग जानते हैं कि क्राइस्ट इस समय बैगरी पार्ट में होगा. క్రిస్టియన్స్ కూడా తెలుసు క్రీస్తు ఈ సమయంలో ఏమీ లేని రూపంలో ఉన్నాడు అని. तुम तो अच्छी रीति जानते हो लक्ष्मी नारायण जो स्वर्ग के मालिक थे उन्हों को ही पुनर्जन्म ले 84 జన్మ పూరే करनी है. ఇప్పుడు మీరు మంచి రీతిలో తెలుసుకున్నారు కదా, లక్ష్మీనారాయణులు ఎవరైతే స్వర్గానికి యజమానిగా ఉండేవారో వారే పునర్జన్మలు తీసుకుని 84 జన్మలు పూర్తి చేయాలి. సభీ ఆత్మాయే 84 జన్మ నహీ లేగి. ఆత్మలందరూ కూడా 84 జన్మలు తీసుకోరు. ఏ బీ జ్ఞాన్ బుద్ధి మే ధారణ కర్నే కా హే. ఈ జ్ఞానం కూడా బుద్ధిలో ధారణ చేయాలి. योग में रहने के सिवाय कांटों से फूल बन नहीं सकते. యోగంలో ఉండకుండా ముళ్ళ నుంచి పుష్పాలుగా అవలేరు. योग से ही विकर्म विनाश होंगे और सतो प्रदान फूल बनेंगे. యోగం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి మరియు సతో ప్రధాన పుష్పాలుగా అవుతారు. जब तक यहाँ है तब तक कुछ ना कुछ कांटे पने का अंश रहता है. ఎప్పటి వరకైతే ఇక్కడ ఉన్నారో అప్పటి వరకు ఏదో ఒక ముళ్ళు యొక్క అంశం ఉంటుంది. ఫూల్ బన్ గయే ఫిర్ తుమ్ యహా రह नहीं सकेंगे. ఎప్పుడైతే పుష్పాలుగా అయిపోతారో అప్పుడు మీరు ఇక్కడ ఉండలేరు. ఫూలోं का बगीचा सतयुग को कहा जाता है. పుష్పాల తోట అని సత్యుగాన్ని అంటారు. अभी तुम कांटों के जंगल अथवा रावण के राज्य में हो. ఇప్పుడు మీరు ముళ్ళ అడవిలో అంటే రావణ రాజ్యంలో ఉన్నారు. सब कांटे ही कांटे हैं. ఇక్కడ అందరూ ముళ్ళే ముళ్ళు. जो बहुत कांटों को फूल बनाते हैं उन्हें ही सच्चा खुशबूदार फूल कहेंगे. ఎవరైతే ముళ్ళని పుష్పాలుగా తయారు చేస్తారో వారినే స్వచ్ఛమైన సుగంధాన్నిచ్చే పుష్పం అంటారు. एक फूल होता है किंगा फ्लावर, सफ़ेद होता है, टेबल पर रखा जाता है, फिर खिलता रहता है. ఒక పుష్పం ఉంటుంది, దాన్ని రాజా పుష్పం అంటారు. తెల్లగా ఉంటుంది, టేబుల్ పైన పెడతారు, అది వికసిస్తుంది, ఎంతో సుగంధాన్ని ఇస్తూ ఉంటుంది. ఇలాంటి పుష్పం ఎక్కడా ఉండదు. అబ్ కింగ్ ఫూల్ హై తో క్వీన్ ఫూల్ బి चाहिए. ఇప్పుడు కింగ్ ఫ్లవర్ ఉంటే క్వీన్ ఫ్లవర్ కూడా కావాలి. రాత్కి రాణి, గులాబ్, మోతియా ఆది అచ్చే అచ్చే ఫూల్ హై. గులాబీలు, మోతీలు, మంచి మంచి పుష్పాలు ఉన్నాయి. ఫ్లవర్ షో దిఖాతే హై. ఫ్లవర్ షో పెడతారు కదా, అక్కడ మంచి మంచి పుష్పాలు తీసుకొస్తారు. జో అచ్చే అచ్చే ఫూల్ లాతే హై ఉన్కో ఇనామ్ भी మిల్తా హై. ఎవరైతే మంచి మంచి పుష్పాలు తెస్తారో వాళ్ళకి బహుమతి కూడా లభిస్తుంది. తుమ్ భీ ఫూలోं का बगीचा बनाते हो ना. మీరు కూడా పుష్పాల తోటని తయారు చేస్తున్నారు కదా. శివ్ పర్ ఫూల్ చढ़ाते हैं
उसमें रतन ज्योति అక్కకే ఫూల్ भी चढ़ाते हैं. శివుడు కూడా పుష్పాలు అర్పిస్తారు. అందులో రత్న జ్యోతులు అలాగే జిల్లేడు పుష్పాలు కూడా అర్పిస్తారు. बाबा ने समझाया है, मैं यहाँ तुम बच्चों को फूल बनाने का पाठ बचाता हूँ. బాబా తెలియచేస్తారు కదా, నేను ఇక్కడ పిల్లలైన మీకు మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసే పాత్రని అభినయిస్తాను. मैं जानता हूँ कौन गुलाब के फूल हैं, कौन मोतियाँ हैं, कौन रतन ज्योत है. బాబాకు తెలుసు. బాబా అంటున్నారు, నాకు తెలుసు ఎవరు గులాబీ పుష్పం, ఎవరు మోతీలు, ఎవరు రత్న జ్యోతులు, ఎవరు జిల్లేడు పువ్వులు. సబ్సే చీచీ హోతా హే అక్క కా ఫూల్, అన్నిటికన్నా చీచీ జిల్లేడు పుష్పాలు. ఉన్కి చలన్ హీ కాంటో మిస్సల్ హోతీ హై, వారి యొక్క నడవడికే ముళ్ళులా ఉంటుంది. కోయి కోయి బహుత్ తీఖే కాంటే హై, కొంతమంది అయితే చాలా పెద్ద ముళ్ళు కింద ఉన్నారు. క్రోధ్ బి ఎక్ కాంటా హై, బహుతోం కో దుఃఖ్ దేతే హై, క్రోధం కూడా ఒక పెద్ద ముళ్ళే, అనేక మందికి దుఃఖాన్ని ఇస్తుంది. అభి తుమ్ కాంటేకి దునియా సే కినారే మే హో, ఇప్పుడు మీరు ముళ్ళ ప్రపంచం నుంచి అతీతంగా ఉన్నారు, పుష్పాలుగా అవుతున్నారు, సంగం యుగంలో ఉన్నారు. తుమ్కో బి బాబాని అలగ్ కర్ దియా హే, మిమ్మల్ని బాబా ఈ ముళ్ళ ప్రపంచం నుంచి వేరు చేసేసారు. బాబా చెప్తున్నారు, తుమ్ సంగం పర్ హో, ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. మీ యొక్క మరమ్మతు జరుగుతుంది, తిరిగి మాయ ముళ్ళుగా తయారు చేస్తుంది. फिर भी एक बार हमारा बन गया ना तो ये माया के विघ्न भी एक दिन ख़त्म हो जाएंगे. బాబా అంటున్నారు, ఒక్కసారి నా వారిగా అయ్యారు కదా, ఈ మాయా విఘ్నాలు ఏదో ఒకరోజు సమాప్తమైపోతాయి అని చెప్తున్నారు. అందరూ స్వర్గంలోకి వెళ్ళిపోతారు. కలియుగి ముళ్ళన్నీ భస్మం అయిపోతాయి. తుమ్ కితనే థోడే ఫూల్ హో, మీరు ఎంత తక్కువ పుష్పాలు ఉన్నారు. ఈ సంగం యుగి పాటలో బాబా మిమ్మల్ని వేశారు, బీజం వేశారు. మాయ యొక్క తుఫాన్లు వస్తే ముడుచుకుపోతారు. అయినప్పటికీ అవినాశి జ్ఞానం అనే బీజం ఒక్కసారి వేస్తే అది ఎప్పటికీ కూడా వినాశనం కాదు అంటున్నారు బాబా. బాప్ బైట్ బచ్చోం కో సమఝాతే హై, బాబా కూర్చుని పిల్లలకు తెలియచేస్తున్నారు, పిల్లలైన మీరు చాలా చాలా ధైర్యవంతులుగా అవ్వాలి. బాబా कहते हैं लिख दो, बाहर 5000 वर्ष के बाद ఏ మేళా ప్రదర్శని హమ్ ఈ సంగం పర్ దిఖానే ఆయే హై. బాబా అంటున్నారు, ఇది రాయండి, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ మేళాలు ప్రదర్శనీలు మేము ఈ సంగం యుగంలో చూపించేందుకు వచ్చాము అని. ఏతో లిఖనా హై, ఇది రాయాలి. ఈ యుద్ధం 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది. పురానీ దునియా కో నయా బనానే యా నరకవాసియోం కో స్వర్గవాసి బనానే, పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేయటానికి లేక నరకవాసీల్ని స్వర్గవాసీలుగా తయారు చేయటానికి బాబా డైరెక్షన్తో బహుత్ దేతే హై. బాబా డైరెక్షన్ అయితే చాలా ఇస్తారు, యుక్తులైతే చాలా సహజంగా తెలియజేస్తారు. బాప్కు యాద్ కరు తో స్వర్గకి బాద్షాహీలో, బాబాని స్మృతి చేయండి, స్వర్గం యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకోండి. మనుష్యతో పానీ మే టుబకా మారతే రహతే హై, మనుషులైతే నీటిలో మునుగుతూ ఉంటారు. సోబీ సాగర్ మే జాయేనా, నదియా సాగర్ సే నిక్లీ హై, సో సాగరం నుంచే వస్తాయి కదా, నదులన్నీ సాగరం నుంచే వెలువడతాయి. నదులకు తండ్రి సాగరుడు, అక్కడికి వెళ్ళి స్నానం చేయండి. పరంతు వో ఖారా హై, ఇస్లియే మీఠీ నదియో మే స్నాన్ కర్తే హై, కానీ సముద్రంలో నీళ్లు ఉప్పగా ఉంటాయి, అందువల్ల మధురమైన నదుల్లోనే స్నానం చేస్తారు. ఇప్పుడు మీరు జ్ఞానసాగరుడు పిల్లలు, జ్ఞానసాగరుడు పతిత పావనుడు బాబా, మీరు వారి పిల్లలు. మీరు ఎంత ఎక్కువ సేవ చేస్తే తెలియచేస్తే అప్పుడు అర్థమవుతుంది వీళ్ళు మంచి పుష్పాలు అని. ప్రదర్శనీలో కూడా ఘడి ఘడి మంచి పుష్పాలనే పిలుస్తారు, అర్థం చేసుకుంటారు, ఫలానా వారు మాకంటే తెలివైన వారు అని. బాబా ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు క్రోధం చూపించకండి, ప్రేమగా తెలియచేయండి. క్రోధ్ కోయి కడతా హై తో బాబా సమజ్తే హై కి ఇన్మే కడా బోత్ హై, ఎవరైనా కోపం చూపిస్తే బాబా అర్థం చేసుకుంటారు వీరిలో చాలా కఠినమైన భూతం ఉంది అని. మా బాప్ పర్ బి క్రోధ్ కర్నే మే దేరీ నహీ కర్తీ, తల్లి తండ్రి పైన కూడా క్రోధం చూపించడంలో ఆలస్యం చేయరు, ఇంకా దుర్గతిని పొందుతారు. పేదల పాలిటి పెన్నిది, ఎప్పుడు పేదవారిపైన క్రోధం చూపిస్తారా? పేదల పాలిటి పెన్నిది బాబా వచ్చిందే పేదవారిని ధనవంతులుగా తయారు చేయటానికి.
ఇక్కడ ఎవరైతే పదంపతులో వారు మళ్ళీ జన్మలో నౌకర్ చాకర్లు అవుతారు. పేదవారే మంచి రీతిలో చదువుకుంటారు, వెళ్ళి వారు రాజారాణిగా అవుతారు. ఇలా సెంటర్స్కి వస్తారు. ఈశ్వరీయ సేవకి ఏమీ ఇవ్వరు, వారికి తెలీదు. కొంచెం బీజం వేస్తే మా యొక్క భవిష్యత్తు ఎంత ఉన్నతంగా తయారవుతుందో. సుదాముడి యొక్క ఉదాహరణ కూడా ఉంది కదా. ఈశ్వరార్థం దానం చేస్తారు. సమజ్తే హే దూసరే జన్మ మే ఫల్ మిలేగా, అర్థం చేసుకుంటారు ఇంకొక జన్మలో ఫలం లభిస్తుంది అని. బాబా లిఖ్ దేతే హే, బాబా రాస్తారు, బచ్చే తుమ్కో ఏక్ ఈట్ కే బదిలే మహల్ మిల్ జాయేంగే, పిల్లలు మీకు ఒక్క ఇటుకి బదులు మహల్స్ లభిస్తాయి. ఇక్కడ గవ్వలు ఇస్తున్నారు, అక్కడ వజ్రాలుగా అవుతాయి. అందువల్ల పిడికెడు అటుకులకే మహిమ ఉంది అని చెప్తున్నారు బాబా. గురు నానక్ కే టికాణే మే జాతే హే, కుచ్ నా కుచ్ రక్తే జరూర్ హే. గురు నానక్ దర్బార్లోకి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒకటి అక్కడ పెడతారు. కానీ ఇక్కడ బాబా దాత కదా. అచ్చా, मीठे मीठे सिखे लथे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, చాలా చాలా ధైర్యవంతులుగా అయ్యి ముళ్ళని పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి. అందరిలో అవినాశి బీజాన్ని నాటుతూ వెళ్ళాలి. రెండో పాయింట్, క్రోధ్ కా బహుత్ బడా కాంటా హే, క్రోధం చాలా పెద్ద ముళ్ళు, దానిని వదిలేసి చాలా చాలా ప్రేమగా అవ్వాలి. ప్యార్ సే సర్వీస్ కర్నీ హై, ప్రేమగా సేవ చేయాలి. సర్వీస్ ఎబుల్ కా రిగార్డ్ రఖనా హై, సేవాదారుల యొక్క గౌరవాన్ని ఉంచాలి. వరదానము, सर्व के गुण देखने व संतुष्ट करने की उत्कंठा द्वारा सदा एकरस उत्साह में रहने वाले गुणमूर्ति भव. సర్వుల యొక్క గుణాలు చూసి లేక సంతుష్టం చేసే ఉత్కంఠ ద్వారా సదా ఏకీరస ఉత్సాహంలో ఉండే గుణమూర్తి భవ. సదా ఏకీరస ఉమంగ ఉత్సాహంలో ఉండేందుకు ఎవరైతే సంబంధంలోకి వస్తారో వారిని సంతుష్టం చేసే ఉత్కంఠ పెట్టుకోండి. ఎవరిని చూసినా వారి ద్వారా ప్రతి సమయం మంచి గుణాలు తీసుకుంటూ ఉండండి. సర్వుల గుణాల యొక్క బలం లభించటం ద్వారా ఉత్సాహం సదాకాలికంగా ఉంటుంది. ఉత్సాహం ఎప్పుడు తగ్గుతుంది అంటే ఎప్పుడైతే రకరకాల స్వరూపాలు, రకరకాల విషయాలు చూస్తూ వింటూ ఉంటారో అప్పుడు ఉత్సాహం తగ్గిపోతుంది. కానీ గుణాలను చూసే ఉత్కంఠ ఉన్నట్లయితే ఏకీరస ఉత్సాహం ఉంటుంది. సర్వుల గుణాలు చూడడం ద్వారా స్వయం గుణమూర్తులుగా అయిపోతారు. స్లోగన్ను, బేహద్ కే వైరాగ్య వృత్తి కా ఫౌండేషన్ మజబూత్ హో తో సెకండ్ మే అశరీరీ బన్నా సహజ్ హై. బేహద్ వైరాగ్య వృత్తి యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే సెకండ్లో అశరీరీ అవ్వటం సహజమైపోతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఈరోజు స్వమానం, నేను బేహద్ వైరాగి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.